దేవుడు మనకు అన్నీ అయి ఉన్నాడు. కాబట్టి మన దేవుడు మన జీవితంలో ఎలాంటి అత్యున్నతమైన ప్రణాళికలు, ఉద్దేశాలు కలిగి ఉన్నాడో మనం ధ్యానించాలి, జ్ఞాపకం చేసుకోవాలి, మనము వాక్యము ద్వారా అన్వేషించాలి. బైబిల్లో మనం ప్రతినిత్యము అన్వేషిస్తూనే ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రతినిత్యము మనము చదువుతూనే ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటూనే ఉండాలి. అది ఎవరైనా వినిపిస్తే కానీగాక, లేదు మనకు మనమే అయినా సరే దేవుని వాక్యాన్ని మాత్రం మనం ఎప్పుడూ వింటూ ఉండాలి. అది కాకుండా మనం ఈ లోకంలో ఏవేవో వింటూ సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ మనం కనుక గడిపితే మన జీవితంలో మనము నీరసించిపోతాము, కృంగిపోవడం జరుగుతుంది. కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఒక టైంకి ఎగ్జాస్ట్ అయిపోతాము. ఒక సమయముకు ఇక ఇవన్నీ ఎందుకు, ఇది వేస్ట్, ఇది నా జీవితంలో ఎందుకు పనికి రావట్లేదు అన్న ఒక ఎక్స్టింక్ట్ స్టేట్కి వచ్చేయడం జరుగుతుంది. ఈ విధముగా దేవుని వాక్యం అయితే మాత్రం చేసేది కాదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని ఉత్తేజభరితులుగా చేస్తుంది. దేవుని వాక్యము మనము ఆయన యందు సంతృప్తి చెందులాగున చేస్తుంది. మనము తెప్పరిల్లి మన హృదయంలో నింపబడులాగున, మనము సంతృప్తి పొందులాగున దేవుని వాక్యం ఎప్పుడు కూడా అది జీవజల నదిగా, అది ఎత్తైన కొండ, లోతైన సముద్రము వంటి అనుభూతిని మనకు కల్పించేదిగా ఉంటుంది జీవం కలిగిన దేవుని వాక్యం. ఎందుకంటే అది దేవుడే మనకు అనుగ్రహించిన వాక్కు కాబట్టి, దేవుడే మన జీవితంలోనికి ప్రవేశింపచేసిన వాక్కు కాబట్టి, ఆ యొక్క వాక్కు ఆయనే పలికిన మాట్లాడిన వాక్కు కాబట్టి మనం ఎప్పుడు కూడా సంతృప్తి పరచబడుతూనే ఉంటాము. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు దేవుని వాక్యము మన జీవితంలో ఉండాలి. దేవుని వాక్యం చుట్టూ మనము సంచరిస్తూనే ఉండాలి. మన చుట్టూ దేవుని వాక్యము ఎల్లప్పుడూ కూడా సంచరిస్తూనే ఉండాలి. హల్లెలూయా.